నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. సంధ్యా సమయాన అప్పటి వరకు ప్రపంచానికి వెలుగునిచ్చిన సూర్యుడు అస్తమించవచ్చు. కానీ మళ్ళీ ఉదయాన్నే అదే సూర్యుడు చిమ్మ చీకట్లో నిప్పులు చిమ్ముకుంటూ ఉదయిస్తాడు. మాజీ సీఎం జగన్ కూడా అంతే. తనదైన రోజున మళ్ళీ గ్రహణం వీడిన సూర్యుడు వలె ఉదయిస్తాడంటున్నారు పలువురు రాజకీయ పండితులు. అధర్మం పతాక స్థాయికి చేరినప్పుడు తాము ఎంత తప్పు చేశామో ఏపీ ప్రజలకు అర్థమవుతుందంటున్నారు. గొర్రె కసాయివాడినే నమ్ముతుందనేది తెలుగు నానుడి. 2014లో అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తర్వాత వాటికి మంగళం పాడారు. ఎన్నికల మేనిఫెస్టో ఆనవాళ్లు కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు. నిరుద్యోగ భృతి, ఇంటింటికి ఉద్యోగం అంటూ ప్రజలను నిలువునా మోసం చేసిన బాబును 2019 ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలా భావించి అందులోని హామీల్లో దాదాపు 99% అమలు చేశారు. ఇంటింటికి ఉద్యోగం, విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులు, ఆర్బీకే, సచివాలయ వ్యవస్థతో దేశమే కాదు ప్రపంచమే ఏపీ వైపు చూసేలా చేశారు. కోవిడ్ సమయంలో జగన్ మానస పుత్రిక వాలంటీర్ వ్యవస్థ పోషించిన పాత్రకు ఐక్యరాజ్య సమితిలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం సలామంది. జగన్ ఈ స్థాయిలో పాలన అందించినప్పటికీ ప్రజలు బాబు 10 రూపాయలు ఎక్కువగా ఇస్తామనేసరికి కూర్చున్న కొమ్మనే నరుక్కున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. అయితే చంద్రబాబు గురించి దగ్గరగా తెలిసిన వాళ్లు మాత్రం ఏపీ ప్రజలు తాము ఎంత పెద్ద తప్పు చేశామో త్వరలోనే అర్థమవుతుందంటూ కుండబద్దలు కొడుతున్నారు. ఆ రోజున నిప్పుకు తుప్పు పట్టదు అన్నది ఎంత నిజమో జగన్ విలువ ప్రజలకు తెలుస్తుందంటున్నారు. Please subscribe Dot News.